రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, రైతు రుణ విముక్తి చట్టం చేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి విధానాల రూపకల్పనకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఆ చట్టాలని ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులంతా కూడా ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు రైతుల మీదే భారాలేసే విధంగా ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు NDA 3 ప్రభుత్వం కూడా అదే దిశలో పయనిస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. రైతులు పండించినటువంటి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో రాబోయే రోజులలో మరో చారిత్రాత్మక రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికీ కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను తిరగతోడుతూ యజమానులకు అనుకూలంగా, అదేవిధంగా కార్మికులకు ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతో పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను